ఎక్కడో దేశదిమ్మర్లుగా పడిపోయి చెడిపోయి భ్రష్టులమై దారి తప్పి తిరగవలసిన మనల్ని మట్టి నుండి మింటకు ఉన్నతమైన స్థలంలోనికి యెహోవా మనల్ని తీసుకొని వచ్చి, అంటే దేవుడు మన విషయమే కలిగింది మన ఊహకు జ్ఞానమునకు మించింది, ఉత్తమమైన మించిన బలము గలవాని చేతిలో నుండి విడిపించినావని నా ఎముకలు చెప్పుకొనుచున్నవి. బైబిల్ ప్రశ్నల సముదాయం. కొన్ని అవసరమైన ప్రశ్నలు ఉన్నాయి, కొన్ని అనవసరమైన ప్రశ్నలు గ్రంథస్థం చేయబడ్డాయి. కొన్ని జవాబు లేని ప్రశ్నలు ఉన్నాయి, అంటే ఎవరు దానికి జవాబు చెప్పలేరు, అవి అట్లుండవలసిందే. అన్నిటికీ జవాబున్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. కొన్ని పోలికకు సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. దాంట్లో 2 ప్రశ్నలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది కీర్తన 35:10లో ప్రశ్న, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు, హూ ఈజ్ లైక్ అంటు థీ. ఇది పోలికతో కూర్చున్న ఒక ప్రశ్న. ఈ మాట బైబిల్లో ఎన్నిసార్లు రాయబడింది? పాత నిబంధన ఎన్నిసార్లు, కొత్త నిబంధన ఎన్నిసార్లు, మొదటి ఎన్నిసార్లు రాశారు, ఇక్కడ ఎన్నోది? ఇది ఒక ప్రశ్న. దీనికి ఇంకొక వైపు ఇద్దరే పోలిక లేని వాళ్ళు బైబిల్లో. ఒకళ్ళు మనం ఇక్కడ చూసాం, లార్డ్ హూ ఈజ్ లైక్ అంటు థీ. ఇంకోళ్ళు కీర్తన మన్నించి ద్వితీయోపదేశకాండం 33:29 అనుకుంటా. ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంత గొప్పది, యెహోవా రక్షించిన, హూ ఈజ్ లైక్ అంటు థీ దట్ రిసీవ్డ్ సాల్వేషన్. అంటే ఇద్దరికి పోలిక లేదు. ఒకళ్ళెవరు? గాడ్. రెండవది ఎవరు? గాడ్స్ పీపుల్, దేవుని ద్వారా రక్షణ పొందినవాడు. దేర్ ఇస్ నో కంపారిజన్ ఫర్ దిస్ టూ. మొదటి విషయానికి వస్తే దేవుడికి పోలికే లేదు, దట్స్ ట్రూ, స్టన్నింగ్లీ ట్రూ. కానీ రెండవది ఆశ్చర్యకరమైన సంగతి, ఆయన ద్వారా రక్షించబడిన వారికి కూడా పోలిక లేదంట. అది అసలు ఊహకు అందదు. దేవుడికి పోలిక లేదంటే వాస్తవమే. దేవుని ఎలాగ పోల్చగలం, ఏమని పోల్చగలం? కోటి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఆ దేవుడు. ఏదైనా మనం పోలిక చేయాలన్నా కూడా కొంత కంపేర్ చేయడానికి అవకాశం ఉండాలి కదా. ఇప్పుడు చూడండి, మీరు ట్యూబ్ లైట్లు ఇక్కడ వేసినారు, ఏదో ఈ జూమ్ లైట్లు, ఫ్లడ్ లైట్స్ వేసారు. ఇలాంటి ఎన్ని ఫ్లైట్లు వేస్తే సూర్య వెలుగుతో సమానం? నో పోలిక. ఫ్యాన్లు వేసారు, ఇలాంటి ఎన్ని ఫ్యాన్లు వేస్తే పైన మామూలు భౌతికంగా వచ్చే గాలితో సమానం? నో పోలిక. గ్లాసులో నీళ్లు పెట్టారు, ఇలాంటి ఎన్ని గ్లాసులు నీళ్ళు పోస్తే నది నీళ్ళతో లేదా సముద్రపు నీళ్ళతో సమానం? నో పోలిక. ఇలాగ ఇంతమంది మనుషులు ఇక్కడ ఉన్నాం, ఏంటి ఎంతమంది మనుషులు అయితే నక్షత్రాలకు సమానం? నో పోలిక. ఇంక ఇవన్నీ ఏం పోల్చడానికి ఏం ఉండదు. కనుక అన్నీ మనం పోల్చదగినవి కాదు. అలాగే దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుని ఎవరితో పోలుస్తాం? ఎలాగ పోలుస్తాం? ఎంతని పోలుస్తాం? ఎన్ని ఫ్లడ్ లైట్లు వెళ్తారైతే సూర్యుని వెళ్తుతో సమానం అంటే ఎవరు చెప్పలేరుగా. ఎన్ని గ్లాసుల నీళ్ళు అయితే సముద్ర నీళ్ళతో సమానం అంటే ఎవరు చెప్పలేరుగా. అలాగే ఎంతమందిని కలుపుకున్నా, ఎన్ని మేళ్ళు కలుపుకున్నా, ఎన్ని మంచి లక్షణాలు కలుపుకున్నా దేవునితో సమానం అని చెప్పడానికి ఎలా కుదురుతుంది? కనుక హూ ఈజ్ లైక్ అంటు థీ ఓ లార్డ్, యెహోవా నీకు సమడైన వాడు ఎవడు? ఇట్స్ అన్పారలల్ క్వశ్చన్, యునిక్ క్వశ్చన్, అన్టోల్డ్ క్వశ్చన్, అన్బిలీవబుల్ క్వశ్చన్, అన్లిమిటెడ్ క్వశ్చన్. దీన్ని ఏమని చెప్పాలి జవాబు? కనుక దీనికి ఆన్సర్ ఏంటంటే ఎవడునో లేడు.
దేర్ ఈజ్ నన్ లైక్ అంటు యూ. నీ వంటి వాడు ఎవడునూ లేడు. బైబిల్లోనే జవాబు రాస్తుంది. బైబిల్ చాలా అమోఘమైంది. ప్రశ్నలు మాత్రమే కాదు. ఇట్స్ నాట్ ఓన్లీ క్వశ్చన్ బ్యాంక్, ఇట్ హ్యాస్ ఆన్సర్ బ్యాంక్ టు. ప్రశ్నలు ఉంటాయి, జవాబు ఉంటాయి. ఆ జవాబులే బైబిల్లోనే రాయబడి. నీ వంటి వాడు ఎవడునూ లేడు. నీ వంటి వాడు ఎవడు ప్రశ్న, జవాబేంటి? నీ వంటి వాడు ఎవడును. అలాగే యెహోవా నీవు రక్షించిన ఇశ్రాయేలును పోలిన వాడు ఎవడు అంటే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు పోలిక ఎవరు? కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధన ప్రకారం ఇశ్రాయేలును పోలిన వారు ఎవరు లేరు. కొత్త నిబంధన ప్రకారం సంఘమును పోలిన వారు ఎవరు లేరు. కనుక దెర్ ఆర్ టూ మ్యాచ్లెస్ థింగ్స్, టూ మ్యాచ్లెస్ పీపుల్. వన్ ఈజ్ ద గాడ్, ద అదర్ ఈజ్ ద గాడ్స్ పీపుల్. అక్కడ దేవుడు, రెండవది దేవుని ప్రజలు. ఎంత భాగ్యం ఇది, ఎంత ఆశీర్వాదం ఇది. మామూలు మానవ రీత్యా చూస్తే మనం ఏమనుకుంటాం, వేరే వాళ్ళతో మనం ఏమనుకోల్చుకుంటాంలే అని అనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అసలు మీకు పోలికే లేదు అని చెప్తుంది. కనుక పోలిక లేని దేవుడు సామాన్యమైన మనల్ని పోలిక లేని ప్రజలుగా మార్చినాడు. దానికి ఆరాధించడానికి వచ్చిన ఈ మాట బైబిల్లో నాకు తెలిసి కనీసం 6 సార్లు ఉంది. అంతా పాత నిబంధనలోనే ఉంది. మొదటి మాట ఇశ్రాయేలే వాడారు. నిర్గమకాండం 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు. మీరు ఊహించండి, మనకి ఏదైనా వేరే వాళ్ళు ఒక పదం వాడితే మనం వాడినాము అంటే దానికి అర్థం ఉంది. ఎందుకంటే మనకి ఎక్కువ కాపీ అండ్ పేస్ట్ అలవాటు కదా. ఇప్పటిదాకా ఈ పదం బైబిల్లో వాడలేదు ఎక్కడ. కానీ వాళ్ళు మొట్టమొదటిసారిగా వాడేవాడు. మొట్టమొదటిసారిగా వాడాలంటే ఎంత టఫ్ అది. మనం ఎన్ని మాటలు చెప్పినా ఆరాధనకి పొరపాటును కూడా వాడని వాళ్ళు తక్కువ మంది అంటే తప్పు కాదేమో. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి ఎవరు ఇలాగ చెప్పలేదు, ఈ పదాలు వాడండి, ఈ పదాలు వాడండి. 430 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్న ఇశ్రాయేల్ని మోషే గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుని ప్రజలు విడిపించబడిన తర్వాత వాళ్ళ మాటలకు అంతు లేదు, వాళ్ళ ఆరాధనకు అద్దు లేదు, వారి ఆనందానికి అవధులు లేవు. అది చారిత్రాత్మకమైన నిర్గమం, ఎక్సడస్, హిస్టారికల్ ఎక్సడస్. కనుక ఆ సందర్భంలో దేవుణ్ణి ఆడి పాడి స్తుతించి కొనియాడింది 15వ అధ్యాయం నిర్గమకాండం అని మనకు తెలుసు. ఈ కొయ్యరంతట్లో వాళ్ళు వాడిన ఈ పాటలు ఒక్క మాట, నీ వంటి వాడు ఎవడు. కనుక ఆయన పోలిక, ఆయనకు సమడైన వాడు ఎవడనూ లేడు. ఏ కార్యములోనైనా ఆయనకు సాటి అయిన వారు ఎవరు లేరు. ఏమని పోలుస్తాం, ఎలాగని పోలుస్తాం? మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసే కొలది ఇలాంటి 5 మాటలు చూచి మనము ప్రభువును ఆరాధించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది కీర్తనలు 35:10. 9వ వచనంలో రక్షణ గురించినే మాట్లాడారు. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించేదను. కనుక ఎప్పుడు రక్షణలో సంతోషిస్తున్నప్పుడు యెహోవా ఎలాంటి వాడో గుర్తు చేసుకుంటున్నాడు ఈ కీర్తనకారుడు, అంటే దావీదు. అప్పుడు యెహోవా నీ వంటి వాడేవాడు. ఎందుకు నీ వంటి వాడేవాడు అనే ప్రశ్న వచ్చింది? ఆయన చేసిన పని ఏంటి? ఎవరు చేయలేనిది ఆయన చేశాడు. ఏం చేశాడు ఆయన? కింద వచనంలో రాశారు, మించిన బలముగార వారి చేతి నుండి దీనులను, దోచుకున్న వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడవు నీవు కూడా కాదు, నీవే విడిపించువాడు. కనుకోలాడు హూ ఈజ్ అంటు థీ, నిన్ను పోలిన వాడే. హూ ఈజ్ లైక్ అంటు థీ, నీకు సమడైన వాడేవాడు. హూ ఈజ్ ప్యారలల్ టు థీ. ఏ విషయంలో? మించిన బలము గల వాని చేతి నుండి, దోచుకున్న వారి చేతిలో నుండి, దరిద్రులను దీనులను విడిపించట్లో నీకు మించిన వాళ్ళు ఎవరున్నారు? మించిన బలం.
బలం అంటేనే కష్టము, దానికి పైపెచ్చు విశేషణం ఏంటంటే మించిన బలం, అంటే అధికమైన బలం. ఎవరికి అధికమైన బలం ఉంది? సాతానికి. మనం ఎలాంటి వాళ్ళము? రోమపత్రిక 5వ అధ్యాయం ప్రకారం బలహీనలమై వి వర్ వీక్. బలహీనమైన మనల్ని ఆయన బలవంతులుగా చేటు కొరకై మించిన బలము గలవాని చేతిలో నుండి విడిపించాలి. ఇది సందేహం లేకుండా దావీదు, సౌలు తన గురించి మాట్లాడుతుండవచ్చు. సౌలు మించిన బలం గలవాడు, దావీదు దీనుడు దరిద్రుడు అని ఆయన తలస్తుండవచ్చు. కానీ ఆయన మనసులో ఇంకోటి కూడా ఉండొచ్చు. ఆయన దేవుని చేతిలో దీనుడు దరిద్రుడు, సాతాను లేదా తన చుట్టూ ఉన్న శత్రువులు మించిన బలం గలవారు. వారందరిలో నుండి దేవుడు తనను విడిపించిన సంగతి గుర్తొచ్చింది. బహుశా గొలియాతు గుర్తొచ్చినాడేమో. మించిన బలం కలిగిన వాడు గొలియాతు. అలాంటి వాని చేతిలో నుండి దీనుడినైనా దరిద్రుడైనా నన్ను నీవు విడిపించిన. ఇశ్రాయేలు యొక్క విమోచన కూడా గుర్తొచ్చిందేమో. ఫరో చాలా మించిన బలం గలవాడు. అలాంటి వాని చేతిలో నుండి దీనులు దరిద్రులైన 430 సంవత్సరాల బానిసలు గురిని ఇశ్రాయేల్ని విడిపించిన. కనుక విడుదల పొందిన ప్రజలవన్నీ గుర్తొచ్చి బహుశా దేవుని ఔన్నత్యాన్ని ఇక్కడ ప్రశంసించడానికి దావీదు పూనుకున్నాడంటే తప్పు కాదేమో. హూ ఈజ్ లైక్ అన్టు దే ఇన్ సాల్వేషన్, గివింగ్ సాల్వేషన్, ప్రొవైడింగ్ సాల్వేషన్. నీవు రక్షణ ఇచ్చుటలో నిన్ను పోలిన వాడు ఎవడు? ఇదంతా పాత నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనకు వడిసెల రాయి ద్వారా రక్షణ రాలేదు. లేదా ఇశ్రాయేలులకు అనుగ్రహించబడినట్లు గొర్రెపిల్ల రక్తం ద్వారా రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తానే దేవుని కుమారుడిగా భూమి మీదకి దిగి వచ్చినాడు. దేవుడు మానవుడయ్యాడు. పరిశుద్ధుడు పాపముగా చేయబట్టానికి ఇష్టపడ్డాడు. ఆశీర్వాదం నాకు జనకుడు సెలవులో శాపముగా మార్చబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొరడ దెబ్బలు, ఆయన ప్రక్కలో బల్లెము. బైబిల్లో రాయబడిన దున్నువారు ఆయన వీపును దున్నిరి, చాలు లోతుగా పొడవుగా చేసిరి. దేన్ని దున్నుతారు? పొలాన్ని. కానీ వీపును దున్నారంట. అసలు వీపు ఎంత సున్నితమైన భాగం. ఒక చిన్న దెబ్బ కొట్టినా ఎర్రగా అలాగే పడిపోద్ది, చేత్తో కొట్టినా బెత్తంతో కొట్టినా. అలాంటి దాన్ని దున్నినారంట. పరిశుద్ధమైన వీపు, పరిశుద్ధమైన దేహం, పాపం లేని దేహం. మూల భాషలో చెప్పబడింది, దే మేడ్ ద ఫర్రోస్ లాంగ్ అండ్ డీప్. చాలలు ఎక్కడ కనిపిస్తాయి? చాలలు అంతా పట్టమాళ్ళు కదా. సరే, ఇది పల్లెటూరు గ్రామీణ భాష. పొలాల్లో కనిపిస్తాయి, దున్నడం పొలంలో కనిపిస్తాయి. చాలు దున్నుతున్నప్పుడు లోపలికి నేరుగా నిటారుగా దూరంగా కనిపిస్తాయి. ఆయన దేహం కూడా అలాగూ చాళ్ళ వలె దున్నినారు కొరడాలతో. ఆయన లోపలికి పొడవుగా దున్నినారు. ఇక దేహం అంతా గుర్తించడానికి వీలు లేనంత వికారంగా మార్చబడింది. 53లో చెప్పబడింది కదా, అతడు వికారుడాయను. హి వాస్ మార్డ్ బియాండ్ రికగ్నిషన్. ఒక వ్యక్తి చనిపోతే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. యేసు ప్రభువు వారి భూమి మీద మన పాపాలన్నీ మోసుకుని సిలువలో మన కొరకు చనిపోయినప్పుడు ఆయన వికారుడుగా సిలువలో మార్చబడ్డాడు. చనిపోయి సమాధించబడి తిరిగి లేపబడ్డాడు. పాపలమైన మనం ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు సిలువ రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి రక్షణ అనే భాగ్యాన్ని పొందినాం. ఇది దేవుని వరం, ఇది ఉచితం, ఇది భాగ్యం, ఇది దానం, ఇది ఆశీర్వాదం, ఇది మేలు, ఇది నిత్యత్వం నిలిచేది. అందుకే దీనికి గొప్ప రక్షణ అని పేరు పెట్టారు. అందుకే దీనికి నిత్య రక్షణ అని పేరు పెట్టారు. అందుకే దీనికి మహిమగల రక్షణ అని పేరు పెట్టారు. అందుకే ఇది పరలోక రాజ్యంలో కూడా మనుషులకు అనిపించినాడు, పావనడా మా రక్షణ కొరకై స్తోత్రాలు. అక్కడ వేరే వాడలేదు. మా ఆరోగ్యం కొరకు, మా డ్రెస్ కొరకు, మా ఇల్లు కొరకు, మా కారు కొరకు, మా భర్త కొరకు, భార్య కొరకు, పిల్లల కొరకు, కుటుంబం కొరకు, సేవకుడి కొరకు, బోధకుడి కొరకు, ఇవన్నీ అక్కడే అవసరం లేదు. మా రక్షణ కొరకై స్తోత్రాలు. ఇట్ ఈస్ ద సాల్వేషన్ దట్ కమ్స్ విత్ అస్ ఆల్ ద వే అప్ టు హెవెన్. ఈ రక్షణ మనతో పాటు పరలోక రాజ్యంలో వస్తుంది. అందుకనే పరలోకంలో రక్షణ జ్ఞాపకం చేసుకుని ఆడి పాడి కొనియాడి హర్షించి ప్రహర్షిస్తున్నారు. లార్డ్ హూ ఈజ్ లైక్ అంటు దే. ప్రభువా యెహోవా నీ వంటి వాడేవాడు. దేంట్లో? ఇక్కడైతే దావీదును, పాత నిబంధనలోని భక్తులను శత్రువు చేతిలో నుండి మాట ద్వారా తప్పించినవేమో, గొర్రెపిల్ల రక్తం ద్వారా తప్పించినవేమో, మమ్మను
సాతాన బంధకాల్లో నుండి యేసు ప్రభు రక్తము ద్వారా కడిగి పరిశుద్ధపరిచి తప్పించున్నాం. అందుకే నీ రక్షణ బట్టి మేము హర్షిస్తున్నాం. నీవే అని ఏం చెప్తున్నాయంట? 35వ కీర్తన Psalm 35 verse 10. నీవే అని నా ఎముకలన్నీ చెప్పుకొను. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. ఎముకలకు మా మాట వచ్చా రావా? వచ్చా రావా? మరి ఇక్కడ ఆయన రాసిండేది ఏంటి? పొరపాటు రాసిడా? దావీదు మనమది దారిని పోయేవాడు కాదు. ఈజ్ డార్లింగ్ ఆఫ్ ఇజ్రాయల్ అండ్ డెడ్ ఫర్ హిజ్ ఎనిమీస్. ఇశ్రాయేలుకు మొదలుగాయకుడు, ప్రియమైన వాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నోటి నుండి వచ్చిన ఏ మాట అర్థంగా సామాన్యంగా రాయబడలేదు. ఆరాధన 5 రకాలు. దాంట్లో మొదటి ఆరాధన ఏంటంటే పెదవులతో చేసే ఆరాధన. అంటే మనం పెదవులతోనే కదండి చేసేది అంటే మనకు తెలుస్తుంది అప్పుడే పెదవులతో చేస్తున్నామా లేదా అని. రెండవది ఏంటంటే హృదయముతో చేసే ఆరాధన. ఇవన్నీ నేను చెప్పేవన్నీ కీర్తనల్లోనే ఉన్నాయి, సమయార్థబాటుని బట్టి రెఫరెన్స్ చూపించట్లేదు. నా పెదవులు నిన్ను బట్టి హర్షించుచున్నవి. నా పెదవుల మీద ఆయన కొత్త కీర్తన ఉంచున్నాడు. అది మొదటిది, బేసిక్ టైప్ ఆఫ్ వర్షిప్. రెండవది హృదయముతో చేసే ఆరాధన. మూడవది ప్రాణముతో చేసే ఆరాధన. నాలుగవది దేహముతో చేసే ఆరాధన. ఐదవది ఆఖరిది ఎముకలతో చేసే ఆరాధన. ఇదేం టైపు? ఇది 5th టైపు. ఇదేం టైపు? హై టైప్. ఇదేం టైపు? క్లాసికల్ టైప్. బహుశా మనం చేసే ఆరాధనలో మొదటి కోవలోనికి వస్తుంటాయి. నోటితో చేసే ఆరాధన, ఆత్మతో చేసే ఆరాధన, మనసుతో చేసే ఆరాధన, ప్రాణంతో చేసే ఆరాధన, ఇవన్నీ కోవలోకి వస్తుంటాయి. కానీ దావీదు మంచి ఆరాధికుడు కనుక ద గ్రేటెస్ట్ వర్షిపర్ ఎవర్ లివ్డ్ ఇన్ ద బిబ్లికల్ హిస్టరీ కుడ్ బీ అదర్ డేవిడ్. బహుశా బైబిల్ చరిత్రలో ఎవరైనా మంచి గొప్ప ఆరాధికుడు ఉన్నాడంటే దావీదు తర్వాతే మిగతా వాళ్ళు. కనుక ఆయన ఆరాధన పరాకాష్ఠకి వెళ్ళింది, ఎముకలకి వెళ్ళింది. ఎముకలు అంటే ఏంటి? ఎముకలలో నా మాంసములోని మాంసం, నా ఎముకలలోని ఎముక, నరంలో నుండి నువ్వు తీయబడ్డావు కనుక. ఇప్పుడు ఆయన ఎముకలలో శిలువలో ఒక్కటి కూడా విరిగిపోలేదు. ఎముక యేసు ప్రభు వారికి సాదృశ్యం, మాంసము యేసు ప్రభు సంఘమునకు సాదృశ్యం. ఎముకలు అంటే ఏంటి? గట్టిగా ఉంటాయి. శరీరము మనకు కుళ్ళిపోతుంది, ఎముకలు అంత తేలిగ్గా కుళ్ళిపో. నోరు అనేది వెంటనే పడిపోతుంది, ఎముకలు పడిపో. మాటలు రావట్లేదండి కానీ కళ్ళు తెరిచి చూస్తున్నాడండి. మాటలు రావట్లేదండి కానీ నడుస్తున్నాడండి. మాటలు రావట్లేదు కానీ చేతులు అటు ఇటు కదిలిస్తున్నాడండి. కనుక మాటలు పడిపోవచ్చు. అంటే నేను పడకలో ఉన్నప్పుడు దేవుని స్తుతించడానికి నా మాటలు పడిపోవచ్చు, నా కళ్ళు పడిపోవచ్చు, నా చేతులు పడిపోవచ్చు, నా కాళ్ళు పడిపోవచ్చు, నా దేహంలోని భాగాలన్నీ పడిపోవచ్చు. అయితే బలంగా ఉండే భాగం ఏదో తెలుసా? ఎముకలు. అప్పుడు ఆ ఎముకల దగ్గరికి వచ్చి నువ్వు ఏం చేస్తావా అని ఎముకలను అడిగితే ఎముకలు ఏం చెప్తాయంటే, యెహోవా నీవంటే వాడేవాడు. వాట్ ఏ కల్మినేషన్ ఆఫ్ వర్షిప్ ఈస్ దిస్. అంత ఇష్టమా నీకు దేవుడంటే? అంత మమకారమా దేవుడంటే? అంత మనోవాంఛ నీకు దేవుడంటే? నేను నోరు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, చేతులు లేకపోయినా, చెవులు లేకపోయినా, శరీరం అంతా క్షీణించిపోయినా ఇంకా నువ్వు దేవుణ్ణి అంతా ఆరాధిస్తావా? ఎలాగ ఆరాధిస్తావు మరి? ఎముకలో చెప్పుచున్నవి. దిస్ ద గ్రేటెస్ట్ లాంగ్వేజ్ ఆఫ్ ద బోన్స్. బోన్స్ టెండ్ టు వర్షిప్ ద లార్డ్. మన ఆరాధన ఏ టైప్ మరి? నోటితో ఆరాధించడానికి ఎన్ని ఆప్సోపాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు. ఇక మనసుతో ఎప్పుడు ఆరాధిస్తాం? ఆత్మతో ఎప్పుడు ఆరాధిస్తాం? దేహంతో ఎప్పుడు ఆరాధిస్తాం? ఇంకెముకలతో ఎప్పుడు ఆరాధిస్తాం? యెహోవా నీ వంటి వాడేవాడు. మించిన బలము గలవాని చేతిలో నుండి నన్ను విడిపించినావని
నా ఎముకలు చెప్పుకొనుచున్నవి. ఇవన్నీ దాటిపోయినాడు ఆయన. నోరు, కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ దాటిపోయాడు. మనం ఇంకా ఇక్కడే ఉన్నాం. ఎప్పుడు రీచ్ కావాలా? రక్షించబడి 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అయిపోయింది. ఇంకా నోటి దగ్గర ఉంటే ఎముకల దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలా? యెహోవా నీ వంటి వాడేవాడు. మొదటిది రక్షించుటలో, విడిపించుటలో, విమోచించుటలో, పాపములను క్షమించుటలో నీ వంటి వాడేవాడు. రెండవది చూస్తామా? Psalm 71 verse 19, 71వ కీర్తన 19వ. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో ఎవరు? అగైన్ క్వశ్చన్ మార్క్. నీతో సాటి అయిన వాడేవాడు, అంటే నిన్ను పోలిన వాడేవాడు, నీకు సమడైన వాడేవాడు, నీకు సరిపోయిన వాడు ఎవరు? దేని విషయంలో? నీ నీతి విషయంలో. నీ నీతి ఎలాంటిది? మహాకాశమంత ఉన్నతమైనది. కీర్తనల్లో చాలా సిమిలిస్ వాడాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలంకారాలు వాడాడు, పోలికలు వాడాడు, ఉపమానాలు వాడాడు. వాళ్ళే అనేవి ఎక్కువ వాడుతూ వచ్చిన. మంచు వలే, నీడ వలే, చెట్టు వలే, దేవదూతల వలే, ఆకాశమందు పక్షుల వలే. వలే అంటే అర్థమేంటి? మనకి ఎలాగో అర్థం కాదని ఆత్మీయమైన భాష. ఇవన్నీ సిమిలీస్ వాడి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే పిల్లలకు బోధించడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా, అక్షరమాల అంటారు దాన్ని. పెదబాల శిక్ష అనేవాడు అప్పట్లో. ఇప్పుడు ఇదే మనకు వాడు చూపిస్తున్నాడు. ఏంటా పోలిక అంటే నీతి విషయంలో ఎలాగా వివరించాలో తెలియట్లేదు. అందుకే మహాకాశమంతా ఉన్నతమైనది. ఆకాశం అంటేనే తెలియట్లేదు. 3 ఆకాశాలు అంటారు, 7 ఆకాశాలు అంటారు. మొత్తానికి ఎన్ని ఆకాశాలు అయితేనే ఆకాశం అంటేనే మనకు కష్టంగా ఉంది. ఆకాశం అంతా ఆసీనుడైన వాడా కీర్తనకాడ రాస్తూ వచ్చినాడు. ఇంకా 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞానైన సొలొమోను అన్నాడు, ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడా. ఈ నోళ్ళు ఏమని ఆయన స్తుతించాలా? ఎంతని స్తుతించాలా? ఎలాగని స్తుతించాలా? జీవితం అంతా స్తుతించిన అలాగే ఉండిపోతుంది. అలాంటి నీతిని మాకు కుమ్మరించిన. నీ నీతి దేవుని పర్వతంతో సమానమైన వాక్యంలో రాశారు. Psalm 36 verse 6, నీ నీతి దేవుని పర్వతములతో సమానం. ఇవన్నీ ఏం చెప్పాలా? ఎంతని చెప్పాలా? ఎలాగని చెప్పాలి? దేవుని పర్వతాలు ఎలాగ చెప్పాలా? ఆ ఒక్క పర్వతం అంటేనే కష్టం. మనకి హిమాలయ పర్వతం అంటేనే ఇలాగున్నాయి. చిన్న గురించి ఆలోచించడానికి పూనుకుంటూనే ఇంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భారతదేశం నుండి చైనా వైపు కానీ జపాన్ వైపు కానీ వెళ్తూ ఉంటే, ముఖ్యంగా ఈ హైదరాబాద్ నుండి ఢిల్లీ నుండి వెళ్తూ ఉంటే, కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత విమానంలో పైలట్ అనౌన్స్ చేస్తాడు. బహుశా మీరు చైనా వైపు ఎప్పుడైనా ప్రయాణం చేసింటే ఇది అనౌన్స్మెంట్ వినింటారు. ఏమని అనౌన్స్ చేస్తాడంటే, నౌ ద ఫ్లైట్ ఈజ్ పాసింగ్ త్రూ ద వరల్డ్స్ మోస్ట్ స్పెక్టాక్యులర్ సీన్, స్టన్నింగ్ బ్యూటీ called long Himalayas. You can peep through the stunning beauty through your windows. మనకు తెలియదు అంతదాకా అది హిమాలయాల గుండా వెళ్తుందని. ఆయన అనౌన్స్ చేసినప్పుడు ఒక్కసారి చూస్తుంటే దూది పింఛల మాదిరి తేలుతూ ఉంటుంది, కనిపిస్తూ ఉంటుంది. వాట్ ఎ స్పాట్లెస్ నో ఇట్ ఈస్. వాట్ ఎ ఇన్క్రెడిబుల్ స్టఫ్. వాట్ ఎ ఫాబులస్ క్రియేషన్ ఆఫ్ గాడ్. అంత ఎత్తులో, దాదాపు 10 మైళ్ళ ఎత్తులో, 10 కిలోమీటర్ల ఎత్తులో వెళుతున్న విమానం కింద దేవుడు చేసిన పర్వతాల్లో ఒకటైన హిమాలయ పర్వతమే ఒక దూది పింజల్లాగా కనిపిస్తుంటే, ఇలాంటి పర్వతాలు ప్రపంచంలో ఎన్నున్నాయి? యాండీస్ పర్వతాలన్నీ లెక్క చేసుకోండి. ఆ పర్వతాలన్నీ కలిస్తే దేవుని నీతిని పోల్చుకుంటే సమానం అని రాసి. అసలు పర్వతం అంటేనే మనకి ఇంత కష్టంగా ఉంటే ఇంకా పర్వతాలన్నీ కలిపితే. సో ఇవన్నీ సిమిలీస్ చాలా కష్టమవుతాయి. రాసినారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగ అర్థం చేయాలా అంటే, దేవుడు మన విషయమే కలిగింది మన ఊహకు జ్ఞానమునకు మించింది, ఉత్తమమైన. ఇలాంటి వాళ్ళం మనం బైబిల్లో రాయబడింది కదా మనల్ని గురించి, దుర్నీతిమంతలం, నీతి రవ్వంత కూడా లేదు, విషమంతా కూడా నీతి లేని మనుషుల్ని
నీతిమంతులుగా చేయట కొరకై నీతిమంతుడైన దేవుడు తన సెలవుల్లో అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. రోమాలో చెప్పాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఒక్కడే ఒక్కడు, ఆ నీతిమంతుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు సెలవులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ ద్వారా దుర్నీతిమంతులైన మనల్ని నీతిమంతులుగా దేవుడు చేయాలని సంకల్పించిన. అందుకే నీతి వస్త్రాలు ధరింపజేసినాడు, దేవుడు నీతిలోనికి తీసుకొని వచ్చినాడు. అందుకే రోమాలో అన్నాడు, ఇప్పుడు మీరు నీతికి దాసులైతేరే. దీస్ ఆర్ ఆల్ ఫాబులస్ స్టేట్మెంట్స్. పాపానికి దాసులంటే మనకు బాగా తెలుసు, వడిసి పట్టిన పిండి మాదిరి నైపుణ్యత కలిగిన హస్తాలు మనం దాంట్లో. నీతికి దాసులంటే ఏమని మాట్లాడాలా? గ్రీక్ లాటిన్ మాదిరి ఉంటుంది మనకి. ఇప్పుడు ఆ నీతి యేసుక్రీస్తు ప్రభువే. నీతి రాజ్యం, దేవుని నీతిని, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాను. కనుక ఈ నీతి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే మనకు దేవుని నీతిగా బయలుపరచబడ్డాడు. ఇప్పుడు నీతి వస్త్రాలు మనకు ధరింపచేశాడు, మనల్ని నీతిమంతులుగా చేసినాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మన నీతిని దేవుడు అధికంగా చేసినాడు. మనల్ని ఎవరైనా నీతిమంతులని అంటారు, ఎవరో అనేది కాదు, మనకి అనిపిస్తుంది. అలాగ అనుకుంటే మీ భర్త భార్య అన్నాడు, అమ్మాయి నీతిమంతురాలా, అబ్బాయి నీతిమంతుడా అని. అట్లా అనొద్దండి, అలర్జీగా ఉంది నాకు. అలర్జీ అవన్నీ మాటలు మనకి. మనకి పాపి అంటే బాగుంటుంది, అందుకని ఇంట్లో వాళ్ళని సతనా దైమా ఇంక డాష్ చేస్తని పిలుస్తుంటారు కదా. ఏమనిపిస్తుంది అప్పుడేం మనకు అలర్జీ అనిపించింది, ఎందుకంటే ఉన్నదే కదా, ఇలాగ అనిపిస్తుంది. వాడు ఇలాగ పిలిస్తే మాత్రం మనకు కష్టం అనిపిస్తుంది. నీతిమంతుడా, పరిశుద్ధుడా, భక్తుడా అని ఇంట్లో మనం భర్తనో భార్యనో పిల్లలు పిలిచినారనుకోండి, అంతా వెటకారం వద్దులే. వెటకారం కాదు, బైబిల్లో భాష, బైబిల్లో రాశారు, కానీ ఇంట్లో ఇంత వెటకారం ఎందుకు? ఇది వెటకారం. మరి మనం ఇంట్లో పిలుచుకుంటే వెటకారం అంటాం, మరి బైబిల్ పిలుస్తుంది ఇలాగ మనల్ని. మనం పరిశుద్ధులమంట, నీతిమంతులమంట, దేవుని పిల్లలమంట, దేవునితో ఉండేవారమంట, యాజకులమంట, రాసులంట, ఓ చెప్పనలు కానీ పరలోక బిరుదలు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఇంత పాపంలో పడిపోయి కోరికపోయిన మమ్మల్ని ఏంటి ప్రభా ఇక్కడ దాకా తీసుకురావడం ఏంటి? ఇది మా కన్నలకు ఆశ్చర్యం. అందుకే యెహోవా నీ వంటి వాడేవాడు. కనుక దేవుని నీతితో ఇప్పుడు మనల్ని ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధపరిచి, ఆ నీతి మనల్ని పరిశుద్ధులుగా చేసి. మూడోది చూసి ముగిస్తామా, టైం అయింది. కీర్తనలు 89, Psalm 89, 89వ కీర్తన 6వ వచనం. మింటను యెహోవాకు సాటి అయినవాడు, దైవపుత్రుల్లో యెహోవా వంటివాడు ఎవడు? ఈ ప్రశ్నలన్నీ చదువుతుంటే ఏమనిపిస్తుంది మనకి ఏది చదివినా ఏమనిపించదు. ఎందుకని సెన్సిటివిటీ లేదనుకుంటా. ఇక్కడ రాసినారు, మింట అంటే భూమి, ధరణి, వసుంధర, పంచభూతాల్లో ఒకటి. మట్టి నుండి మింటకు, ఉన్నతమైన స్థలములోనికి యెహోవా మనల్ని తీసుకొని వచ్చిన. మింటను యెహోవాకు సాటి అయిన వాడేవాడు. మట్టి నుండి మింటకు ఆయన తీసుకొని వచ్చినాడు. భూమి నుండి పరలోకానికి ఆయన తీసుకొని వచ్చిన. యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దేంట్లో అంటే 7వ వచనము, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. పరిశుద్ధుల సమాజంలోనికి ఆయన తీసుకొని వచ్చినాడు. నౌ వీఆర్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధుల సమాజంలో ఉన్న, అంటే మనం పరిశుద్ధులుగా ఆయన చేసిన. అందుకే దేవుని యొక్క పరిశుద్ధత ఆయన మనకు ధరింపజేసిన. 5వ వచనంలో కూడా పరిశుద్ధ దూతల సమాజములో మట్టి నుండి మింటకు తీసుకొని వచ్చిన, భూమి మీద నుండి ఆకాశానికి తీసుకొని వచ్చిన. కుళ్ళిపోయిన పురుగులు బట్టే ఈ శరీరాన్ని, మట్టిలో మట్టి కలిసి దాన్ని మింట అంటే ఆకాశం వైపు,
ఎత్తైన స్థలములోనికి, ఉన్నతమైన స్థలములోనికి ఆయన తీసుకుని వచ్చి, ఇది సిలువ ద్వారా మనకు సాధ్యమైంది. ఆయన పరలోకం నుండి భూమి మీదకి వచ్చినాడు, ఎందుకంటే మనల్ని భూమి మీద నుండి పరలోకానికి తీసుకుని వెళ్ళాలని. దైవచిత్తం. యెహోవా నీ వంటి వాడేవాడు. 3 విషయాలు మనం చూస్తున్నాం. మొదటిది, హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ ప్రొవైడింగ్ సాల్వేషన్, రక్షణ ఇచ్చుట్లో నీ వంటి వాడెవడు. రెండవది, హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ ప్రొవైడింగ్ స్ట్రెంగ్త్, లేదా బలమీట్లో, పరిశుద్ధత ఇట్లో నీ వంటి వాడేవాడు. మూడవది, హూ ఈజ్ లైక్ అంటు ది ఇన్ ఫ్లాకింగ్ అస్ టుగెదర్ యాజ్ ఎ శాంక్చురీ, పరిశుద్ధుల సమాజము, సభ, దూతల సభలో మమ్మల్ని చేర్చుట్లో నీ వంటి వాడెవడు. ఎక్కడో దేశదిమ్మర్లుగా పడిపోయి చెడిపోయి భ్రష్టులమై దారి తప్పి తిరగవలసిన మనల్ని, కాని స్థలాల్లో ఉండవలసిన మనల్ని ఆయన పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశపెట్టాడు. రండి యెహోవాకు నమస్కారము చేయుదుమనే ఆహ్వానాన్ని మనం కూడా అందుకున్నట్లుగా చేశాడు. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హిస్ హోలీనెస్. పరిశుద్ధాలంకారం ధరించుకుని ఆయన ఆరాధించుడు, నమస్కరించు. ప్రకటన 22:7-9 అనుకుంటా, దేవునికి నమస్కారం చేయండి, వర్షిప్ గాడ్. ఇలాంటి అనుభవంలోనికి ఆయన మనల్ని తీసుకొని వచ్చి, పాత నిబంధనలో భక్తులకైతే ఇలాంటి అనుభవం కూడా వారు వెళ్ళారు, కానీ వారికి సిలువ అంటే అనుభవం లేదు. ప్రవచనం తెలుసు, మనకు సిలువ రక్తం అంటే అనుభవం ఉంది, మానవ భూస్థాపన పునరుత్థానం అంటే మనకు అనుభవం ఉంది. అయితే పాత నిబంధన భక్తులంతా ప్రవచనాత్మకంగా ఆ ధర్మ సందేశాన్ని అంగీకరించినారు, ప్రవచన వాక్యాన్ని విన్నారు, ప్రభువుని ఆరాధించినారు. సిలువను గురించి ఎరగని వారు, సిలువ రక్త శక్తిని అనుభవించని వారు, సిలువ గాయాల ద్వారా మేలులు పొందని వాళ్ళు, యేసుప్రభు యొక్క భూస్థాపన పునరుత్థానాన్ని గురించి ఆత్మీయమైన విధానంలో అనుభవించని వారే యెహోవా నీ వంటి వాడేవుడని పాత నిబంధనలో రాస్తే, ఇప్పుడు కొత్త నిబంధనలో భయంకరమైన పాపలమైన మనకు సిలువ అంటే యేసుప్రభు అంటే తెలుసు, ఆయన గాయాలంటే తెలుసు, ఆయన రక్త ప్రవాహం అంటే మనకు తెలుసు, ఆయన భూస్థాపన పునరుత్థానములు అంటే మనకు తెలుసు, ఆయన ఒక దినాన మన కొరకే తిరిగి రానన్నాడంటే మనకు తెలుసు. కనుక ఆయన సిలువను గురించి అవగాహనలోనికి వచ్చి అనుభవాన్ని రంగరించుకున్న మనం ఇంకా ఆయన్ని ఆరాధించే విధానము ఎంత రమ్యంగా ఉండాలి. హూ ఈజ్ లైక్ అంటు ది, యెహోవా నిన్ను పోలిన వాడేవాడు. ఇశ్రాయేలుని భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించినవాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. కనుక ఆయన పోలిక లేనివాడు, కనుక ఆయన రక్షణ ద్వారా మనల్ని కూడా పోలిక లేని వారిగా దేవుడు చేశాడు. ఈ భాగ్యాన్ని, ఈ పుణ్యాన్ని, ఈ దానాన్ని, ఈ కృపావరాన్ని, ఈ ఆశీర్వాదాన్ని, ఈ రక్షణను తలపోసుకుని విమోచించబడిన ఆత్మ తమ స్తుతుల సింహాసనం మీద రక్షకుని, మెంటనున్న వానిని, పరమందున్న వానిని ఆరాధనలో ఆసీనునిగా చేయనుగాక.